ఆడపిల్లలకి ఎక్కడా సేఫ్టీ లేదా? ఈడొచ్చిన పిల్లల్ని సరే, పసి పిల్లల్ని కూడా వదలట్లేదు కామాంధులు. 8 ఏళ్ల పిల్లలు ఏం కనిపించిందా పశువులకి? వారం రోజుల పాటు ఆ పాపను అత్యంత దారుణంగా హింసించి చంపేశారు మృగాళ్ళు. జమ్మూ కాశ్మీర్, యూపీలో జరిగిన 2 అమానవీయ ఘటనలు దేశాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. 8 ఏళ్ల పసిపాపను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేయడంపై దేశవ్యాప్తంగా నిరసన పెల్లుబుకుతోంది. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు చేసినా మృగాళ్లు వాటిని లెక్క చేయడం లేదు. జమ్మూలో జరిగిన ఆసిఫా బేగం అత్యాచారం హత్యపై దేశవ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. దోషులను కఠినంగా శిక్షించాలి, ఆసిఫాకు న్యాయం జరగాలి అంటూ తమ నిరసనలు తెలియజేస్తున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో TV9 ఆధ్వర్యంలో ఆసిఫా బేగంకు నివాళిగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మా ప్రతినిధి సంధ్య అక్కడి నుంచి లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. సంధ్య, రైట్ ప్రత్యూష, దేశవ్యాప్తంగా నివ్వెరపోయే ఘటన నిర్భయ ఘటన తర్వాత ఒక నిర్భయ చట్టం అనేది మనం తెచ్చుకున్నాము. దీని తర్వాత ఇక ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగవు, ఒక తగ్గొచ్చు అని అంతా భావించారు. కానీ దానికి పూర్తి భిన్నంగా అంతకు మించి అమానవీయ ఘటన, మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన జమ్మూలోని బక్వారా కమ్యూనిటీకి చెందిన ఆసిఫా అనే 8 ఏళ్ల అమ్మాయిని 6 వ్యక్తులు కలిసి 4 రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేసి ఆ తర్వాత హత్య చేసిన ఘటన విని ప్రతి ఒక్కరూ కూడా ఒళ్ళు జలధరించే ఘటన, కళ్ళు చెమర్చే ఘటన. అయితే దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. అందరూ సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ కూడా ఒక సైలెంట్ ప్రొటెస్ట్ అనేది జరుగుతోంది. ఇక్కడ ఎవరు వీళ్ళని పిలవలేదు, ఎవరు వాళ్ళంతటా వాళ్ళుగా వాట్సాప్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఒకరి నుంచి ఒకరికి కమ్యూనికేట్ చేసుకొని తమ నిరసనను వ్యక్తం చేయడానికి ఇక్కడ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వద్దకు వచ్చాము. మొత్తం అన్ని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫాకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తున్నారు. ఇదేనా మన భారతదేశంలో మహిళలకు ఉన్న రక్షణ అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్న కొంతమంది వ్యక్తులతో మనం మాట్లాడదాము. అందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? దీన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు ఈ ప్రొటెస్ట్ ని? లీడ్ అన్నట్టు కాదండి, నిన్న ఫేస్బుక్ల ద్వారా మెసేజ్లు పెట్టడం జరిగింది. తీవ్ర స్థాయిలో దాన్ని క్యాంపెయిన్ చేసి వాట్సాప్లలో పంపించి ఒక సోషల్ క్యాంపెయిన్ని చేసి మీకందరికీ కూడా నిజంగా ఈ ఘటన ఏదైతే జరిగిందో, ఒకటి ఉన్నావు మరియు ఈ కత్వాలు, ఈ 2 అమ్మాయిలది కూడా ఇది కేవలం ఒక అత్యాచారం కాదు. దీని వెనుక చాలా పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు. కొన్ని సంఘాలు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, ఏదేదో వింటున్నాం. ఆ సంస్థలు ఈరోజు ఉన్నాయి, వాళ్ళని కాపాడుతున్నారు. వాళ్లకు సంబంధించిన చంపేస్తారు. ఇప్పటికీ కొందరు వ్యాప్తంగా జరుగుతున్నది కాబట్టి ఈ రోజు అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి స్పష్టంగా ఒకటే చెప్తున్నాము, ఆ బాధితురాలందరికీ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా కఠినంగా మదమోహం ముదిరిన మృగాల వేటలో, ప్రేమోన్మాదం పెరిగిన మగాళ్ళ ఆటలో, భారతావని బంగారు బొమ్మలు, మానవాళికి జన్మనిచ్చే అమ్మలు, బలవుతున్నారు లేడి పిల్లలు, ఊపిరొదులుతున్నారు మన ఆడపిల్లలు, బలవుతున్నారు లేడి పిల్లలు, ఊపిరొదులుతున్నారు మన ఆడపిల్లలు. ఆడుగడుగున ఆకతాయి అల్లరులే ఎక్కువాయే, ఆడపిల్ల బయటికెళితే ఘడియే ఒక గండమాయే, దారిన పోకిరి పోరంబోకుల గుంపుల మధ్యన నడిచే ప్రతి ఆడపిల్ల బ్రతుకే సుడిగుండమాయే, వేధింపుల వేట కొడవలి కాటు. To rape a 8-year-old girl who does not know what her religion is, who does not know a difference, ఏం మదం కుర్చి దానికి ఏం తెలీదు, అండ్ దాన్ని అలాగా రేప్ చేసి చంపేసింది. And none of our leaders
women leaders, women ministers, or the Prime Minister or anybody is speaking about it. And so this is India today. Instead of going forward, we have gone back into the Stone Age. And it is such a scary thing. I cannot let my daughters out. I cannot, if my daughter goes out of the house, I don't know if she'll come back safe or not. And this is not a country that I grew up in. This is not the country that I want my country to be. I think this was premeditated, and that's what made it work. What is really very scary is that the BJP and the political parties are supporting it. And, normally in such cases, it's the justice which takes the course. Here, the justice is being obstructed. What we all want is justice to happen in its normal course, not others interfering in it. ఇక్కడ మనం ప్లకార్డు కూడా చూస్తున్నాము. కిల్లర్స్ ఆఫ్ కథువా ఉన్నావో డు నాట్ టచ్ మై ఫ్లాగ్ అంటూ ఇక్కడ ప్లకార్డుల రూపంలో ఎవ్వరు ఎలాంటి నినాదాలు చేయకుండా తమ అభిప్రాయాలను తమ ప్లకార్డు రూపంలోనే ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే అనే గ్రామం నుంచి కూడా కొంతమంది వచ్చారు. అదే గ్రామం చాలా మారుమూల ప్రాంతం, కేవలం ఒక 500 మంది మాత్రమే నివసించే అతి చిన్న గ్రామం. ఎలాంటి రోడ్డు మార్గం కూడా లేదు, రవాణా మార్గం కూడా లేదు. అలాంటి గ్రామంలో అయితే ఒక సంచార జీవనం గడిపే బక్వారా కమ్యూనిటీకి చెందిన ఆసిఫా అయితే కొంతకాలంగా ఈ సంచార జీవనం గడుపుతున్న వాళ్ళు అక్కడే ఒక పర్మనెంట్ హౌస్ ఏర్పాటు చేసుకుని అక్కడే వాళ్ళ వ్యవసాయం కావచ్చు, గుర్రాలను మేపుకోవడం, అలా వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే అక్కడున్న స్థానికులు వీళ్ళెవరో సంచార జీవనం చేసే వాళ్ళు వచ్చి మా దగ్గర నివసించడం ఏంటి, మా దగ్గర భూములు కొనుక్కోవడం ఏంటి, మేము వాళ్లకు ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు కొంతకాలంగా అక్కడ ఒక రైవాలిటీ లాంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి ఈ అమ్మాయి మీద ప్రొటెస్ట్ జరిగిందని కూడా రసాల్ గ్రామం నుంచి, జమ్మూ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. मेरा नाम अताउल्ला नियाजी है। मैं अभी प्रेसिडेंट हूँ मानो स्टूडेंट यूनियन का, और मैं वहीं से बिलोंग करता हूँ जहाँ से आसिफा बिलोंग करती है, जम्मू से, और उसी कम्युनिटी से हूँ। बेसिकली वहाँ पे ऐसा होता है कि हमारी कम्युनिटी जो है वो बेसिकली नोमैड लोग हैं, ट्राइब लोग, जो उनके पास एक जगह पे रहने के लिए जगह नहीं है। वो अपने माल मवेशी के साथ 6 महीने एक जगह पे रहते हैं और 6 महीने एक जगह पे, क्योंकि वो सीजनल है। कभी विंटर में एक जगह पे रहते हैं और समर में एक जगह पे। हुआ ये कि कुछ दिन पहले जब ये मामला हुआ जनवरी में, तो तब ऐसा होता है कि एक सांजी राम नाम का इंसान जो एक प्लानिंग करता है कि किस तरीके से वो जो एक घर है वहाँ पे, मुसलमानों का सिर्फ एक घर है वहाँ पे, उन बकरवाल कम्युनिटी, गुजर बकरवाल कम्युनिटी को किस तरीके से उस गांव से निकाला जाए, ये प्लानिंग करता है वहाँ पे। कि आप अपने उन तमाम लोगों को बीच में रख के, जो उनके रिश्तेदार थे, खासकर अपने बेटे भतीजे को, और पुलिस के जो 2-3 लोग थे, एक उसमें SPO है जो पुलिस का, तो उन लोगों के साथ प्लानिंग करके ये कहता है कि आप जाइएगा और आप उस बच्ची को जो अपने माल के साथ, जो मवेशियों के साथ जंगल में गई है उनको चराने, अपने घोड़े चराने के लिए जाओ, आप उसको किडनैप करके लेके आओ। जब वो किडनैप करके लाते हैं उसको मंदिर में रखा जाता है और ड्रग्स यूज करके उसको किस तरीके से बेहोश किया जाता है, फिर उसके साथ जो है ज्यादती होती है, जिस तरीके से उसके साथ रेप किया जाता है, और फिर लास्ट में ये होता है कि जब वो बच्ची मर जाती है, यहाँ तक कि उसके साथ इतनी ज्यादती करने के बाद जब वो बच्ची मरती है, तो तब एक पुलिस वाला ये चीज कहता है कि रुकिए, अभी मैं लास्ट टाइम इसके साथ गलत करना चाहता हूँ। तो इस चीज से कहीं ना कहीं इंसानियत को बहुत बड़ा खतरा है, और आप सबको पता है कि किस तरीके से हिंदुस्तान की जो डेमोक्रेसी वो खतरे में है। उसके बाद ऐसा होता है कि एक हिंदू एकता मंच बनता है। जब उस केस को आगे लाया जाता है, जब पुलिस उस केस को इन्वेस्टिगेट कर रही होती है, उसमें वहाँ के जो SSP हैं वो इन्वेस्टिगेट करते हैं, तो वहाँ के जो BJP के 2 मंत्री हैं, उनमें लाल सिंह और दूसरे जो गंगा हैं, दोनों BJP की हुकूमत में वहीं स्टेट में मंत्री हैं, वो दोनों जाते हैं और वहाँ पे हिंदू एकता मंच को सपोर्ट करते हैं। यहाँ तक सिर्फ BJP नहीं बल्कि कांग्रेस के कुछ लोग भी जो वहाँ उनके मेंबर हैं वो भी जाते हैं और उनकी सपोर्ट करते हैं। और बाद में ऐसा होता है कि बाद में पूरे जो जितने हिंदू एकता मंच, बार एसोसिएशन जम्मू, CBI इंक्वायरी करती है। इस चीज से कहीं ना कहीं लगता है कि BJP को कहीं ना कहीं अपनी पुलिस पे और अपनी हुकूमत पे खुद पे जो है वो भरोसा नहीं है। పాప నీ పేరు? వెన్నెల. ఓకే, నీ ఏజ్ ఎంత నాన్న? 8 years. 8 years. ఓకే, ఇక్కడ నెక్లెస్ చూడుతూ నువ్వు దేనికోసం వచ్చావు? ఆసిఫాకి ఏం జరిగిందో తెలుసా నాన్న నీకు? ఏం జరిగింది? కిడ్నాప్. ఓకే, ఎవరు తీసుకొచ్చారు నేను? మీ డాడీనా లేకపోతే స్కూల్ నుంచి వచ్చావా? డాడీ. ఏది మీ డాడీ? చూస్తున్నామండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ పాప 8 years. ఈ పాపను చూస్తే ముద్దులోలకే చిన్నారి, పాలముకలు చిన్నారి. ఆసిఫా వయసు కూడా ఇంతే. అసలు చూస్తుంటే, ఇలాంటి అమ్మాయిని చూస్తూ ఉంటే
అసలు ఎవరికి అలాంటి ఆలోచన కూడా రాదు. అలాంటి ఆ పాపకు అన్యాయం జరిగింది, అత్యాచారం చేసి బండరాళ్లతో మోదీ హత్య చేశారు అంటే వింటున్న ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు చెమర్చే ఘటన. అయితే పాప తండ్రి ఉన్నారు, తండ్రితో కూడా మనం మాట్లాడదాము. 8 years పాప అంటే ఆసిఫా కూడా సేమ్ మీ పాప ఏజ్ ఇలాగే ఉంటుంది, మీ అంత గర్భంగా వాళ్ళ అమ్మ నాన్న పెంచుకుని ఉంటారు. ఎలా చూస్తారండి ఘటనని? Myself, Nandikanti Sai Kumar. A girl is a girl is a girl. A rape is a rape is a rape. సో మనకు చట్టాలు అనేటివి సరిగా లేవు. ఈ ఇండియాలో సిస్టంలో చట్టాలు అనేటివి కఠినం చేసి దీనికి ఉరి శిక్షణ అన్నా లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అన్నా చేయాలి. ఈ విధంగా ఈ విధంగా చట్టాలు చేసి ఈ విధంగా శిక్షలు వేస్తేనే రానున్న రోజులలో ఇవి ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కనుక దీనిపైన సీరియస్ గా ఆలోచించి రానున్న రోజులలో ఇవి తగ్గించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి సెస్ నుంచి రీసెర్చ్ స్కాలర్ అండి. మా సార్ తీసుకొచ్చారు. నిన్న మొన్నటి నుంచి పేపర్లో చూస్తున్నామండి. ఈరోజు ఆసిఫాన్ జరిగిన అన్యాయం చాలా దుర్మార్గం అండి. ఈరోజు ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఆసిఫాకు జరిగిన అన్యాయంపై అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే బాధితులను కాకుండా నిందితులను తప్పించడానికి ఇక్కడ కొంతమంది ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఎవరు కూడా సహించలేకపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది చిన్న పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇలాంటి ఘటన ఇంకెప్పుడు జరగకూడదు, జస్టిస్ ఫర్ ఆసిఫా వాళ్ళ యొక్క నినాదాలను వాళ్ళు ప్లకార్డుల రూపంలో ప్రదర్శిస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలతో మనం మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సన్నిహిత గర్ల్స్ హోమ్. సన్నిహిత గర్ల్స్ హోమ్. ఓకే, ఆసిఫా ఇన్సిడెంట్ గురించి తెలుసు కదా, ఏం మాట్లాడతాం? ఆ అమ్మాయికి జరిగింది మళ్ళీ ఇంకో అమ్మాయికి జరగకుండా ఉండడానికి మేము ఇలా చేస్తున్నాం. చేసిన వాళ్ళకి ఉరి తీయాలని కూడా కోరుకుంటున్నాం. సన్నిత ఈ అబ్బాయి మేము సన్నిత ఆర్గనైజేషన్ తరఫున వచ్చామండి. ఇక్కడ ఆడపిల్లల గర్ల్స్ హోమ్స్ 3 ఉన్నాయి మాకు. పిల్లలందరూ 5 years నుండి 18 years వరకు ఉంటారు. మా డైరెక్టర్ ఉషారాణి గారు తను ఉన్నారు, ఇక్కడ మాట్లాడతారు. అయితే ఈ పిల్లలకు ఈ అమ్మాయికి ఇలా హలో అండి, నేను సన్నిహిత అని ఒక ఆర్గనైజేషన్. మేము 3 గర్ల్ చిల్డ్రన్ హోమ్స్ రన్ చేస్తున్నాము. నేను 350 మంది పిల్లల్ని పెంచుతున్నానండి, ఆడపిల్లల్ని. ఒక 100 బాయ్స్ ని పెంచుతున్నాను. నా ఉద్దేశంలో అబ్బాయిలందరూ కూడా ఈ హింసకు వ్యతిరేకంగా, వాళ్ళు హింసకు చేయకుండా అబ్బాయిలను మనం పెంచాల్సిన అవసరం చాలా ఉంది. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆడ మగ అన్న తేడా లేకుండా, తెలుగు హిందీ అన్న తేడా లేకుండా అందరూ వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అందరూ ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలి అంటే నిందితులకు ఖచ్చితంగా ఒక ఉరి శిక్ష పడాలి. ఈ ఉరి శిక్షను చూసి, వాళ్లకు పడ్డ శిక్షను చూసి అందరూ భయపడాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉంటాయని ఇక్కడ ఉన్న వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఈ అంశంపై చాలా సీరియస్ గా స్పందించారు. నిందితులకు ఉరి శిక్ష పడాలి అని ఆవిడ కూడా డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం మరి ఎలాంటి శిక్ష పడుతుంది. ఈ నెల 16న ఈ కోర్టులో, స్థానిక కోర్టులో విచారణకు రాబోతోంది. అయితే సిబిఐ ఎంక్వైరీ వేయాలి, కఠిన శిక్షలు పడేలా చూడాలి అని దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో.